అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ 14. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. చాలా తొందరలోనే నీకోసం ఓ కొత్త ఫ్లాట్ కొంటాను. దాన్ని మన అభిరుచి మేరకు తీర్చిదిద్దుకుందాం. అన్ని పరికరాలు నీ ఇష్టప్రకారం అమర్చుకోవచ్చు. ఓఫ్, ఎంత చక్కగా ఉంది అని అంటూ నాకు ఒంగును నా భుజాల చుట్టూ కప్పాడు. అవును, అందుకే బాల్కనీలో నిలబడిపోయాను అని అతని వైపుకి తిరిగాను. ఈ ప్రశాంత వాతావరణంలో ఫస్ట్ ముద్దు ఇచ్చేయి, నేను వెళ్తాను అని అన్నాడు. ఫస్ట్ ఏమిటి? ఇంతకుముందు ఎప్పుడూ తీసుకోనట్టు అన్నాను. ఇక్కడ ఈ ఇంట్లో ఫస్టేగా అని అంటూ ఇంట్లోకి లాక్కోని కసి కొద్దిగా చెంపల్ని, పెదవుల్ని ముద్దాడాడు. మా వారు ఎక్కడ వచ్చేస్తారు ఏమో, నన్ను ఆత్రం ఉంది అతని చర్యల్లో. మొత్తానికి మావారు రాకముందే తన మనోవాంఛ తీర్చుకొని చెక్కేశాడు. 4 నెలలు గడిచాయి ఇక్కడికి వచ్చి. ఇప్పటివరకు అంత సవ్యంగానే సాగిపోతుంది. పిల్లల్ని స్కూల్లో చేర్పించాడు. మా వారు యథావిధిగా క్యాంపులకు వెళ్లి వస్తున్నారు. కాని ఆయన పెదవులపై మునిపటి చిరునవ్వు లేదు. నన్ను చూడగానే ఆయన పెదవులు నవ్వుతూ విచ్చుకునేవి. ఇప్పుడు మామూలుగా మాట్లాడటం లేదు. ఆయన ప్రవర్తనలో ఈ ఇల్లు కేవలం నాదే అన్నట్లుగా తను అతిథిలా మెదులుతున్నాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడల్లా సన్నిహితంగా ఉంటూ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం ఎంత చేసినా మావారు సహజ ధోరణికి రాలేకపోతున్నారు. ఆయనలో ఏం చిక్కుముడి పడిందో విప్పలేకపోతున్నాను. ఆ అసహజత్వ సహజత్వాల మధ్యకాలం తన మా నాన్న తను సాగిపోతూనే ఉంది. ఒకరోజు మధ్యాహ్నం శామ్యూల్ మంచం మీద ఒరిగి కూర్చున్నాడు. ఎందుకో గంభీరంగా ఉన్నట్టు కనిపించాడు. నేను పక్కనే కూర్చుని అతని ఛాతి మీద తలపెట్టాను. చొక్కా బొత్తాలు సగం తీసి ఉండటంతో ఛాతీపై వెంట్రుకలని నా చేతి వేళ్లతో సితారంగా నిమ్మరసాగాను. నేను ఎలా నిమరడంతో బహుశా అతని కూడా హాయిగా అనిపించినట్లుగా ఉంది. అందుకే మత్తుగా తన కనురెప్పలు మూశాడు. తన్మయత్వంతో ఆ అనుభూతి వ్యక్తం చేస్తూ నా నడుము మీద తన చెయ్యిని చుట్టూ నన్ను మరింత దగ్గరకు లాక్కున్నాడు. ఆ స్పర్శకి నా తనువు పులకరించి పోగా మెల్లిగా అతని పెదవులకు నా పెదవులను ఆనించాను. ఆ వేడి తాకిడికి అతను రెచ్చిపోతూ నన్ను మరింత బిగ్గరగా కౌగిలించేసుకున్నాడు. అదే బిగి కౌగిలి మత్తును ఉసిగొలిపి కౌగిలి. ఏం గుర్తుకొచ్చిందో ఏమో, హఠాత్తుగా ఆ కౌగిలి పట్టు సడలింది. నడుము పైనుంచి చేయి తొలగించి నిస్తేజంగా ఉండిపోయాడు. అప్పుడు అతని ముఖంలో కాసింత విచారం. ఏమిటి ఇంతలోనే విచారంగా మారిపోయారు అని అడిగాను. విచారంగా ఎక్కడున్నాను? ఇప్పుడే గాని నువ్వు నా గుండెల మీదకు తీసుకొని ముద్దాడాను అని మాట వరసకు బింకంగా అన్నాడే గాని గట్టిగా వ్యతిరేకించలేదు. మరి కాస్త ఒత్తిడి చేస్తే నిజం రాబట్టొచ్చని అనిపించి మళ్లీ కదిలించాను. ఏమిటి నీ విచారాన్ని నేను పంచుకోకూడదు అని అన్నాను. ఎందుకు కూడదు? కాని నేను విచారంగా ఎక్కడున్నాను? మళ్లీ నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయినా నేను పట్టు వదల్లేదు. అతను విచారంగా ఉండటం నేను సహించలేను. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే మనిషి ఉన్నఫలంగా విచారంగా మారిపోతే దాని దాచలేడు. విచారపడే స్వభావం కాదనిది. ఏదైనా చెప్పకూడని విషయమా? నాక్కూడాను అని అడిగాను. లేదు లేదు, అంత ముఖ్యమైన విషయానికి ఏమీ లేదు అని అన్నాడు. ముఖ్యమైన విషయానికి ఎందుకు కాదు? కాకపోతే నాకు చెప్పడం లేదు అని నేను మౌనం వహించాను. అనక మెల్లగా లేచి వెళ్లి బాలికలలో నించున్నాను. అతను వచ్చిన వెనకాల నిల్చున్నాడు. నేను మాట్లాడతానేమోనని కాసేపు ఎదురు చూశాడు. ఏం మాట్లాడను లేదు, వెనక్కి తిరగను లేదు. అతను నా చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి తను కూడా నా పక్కన కూర్చుండిపోయాడు. అనవసరంగా అలుగుతున్నావు. పెద్దగా చెప్పుకోదగ్గ విషయమేమీ లేదు. నీ దగ్గర నుంచి వెళ్ళాక నేను నా భార్యను అంటూ ఆగిపోయాడు. భార్యను అని నేను ఆదుర్దాగా అడిగాను. నా భార్యను అంతగా ప్రేమించలేకపోతున్నాను. ఆమె అసంతృప్తికి గురవుతుంటే నాకు అవమానంగా అనిపిస్తుంది అని అన్నాడు. అతను చిన్నగా చెప్పుకుపోతుంటే నేను బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాను. ఇలాంటి సమస్య కూడా ఎదురవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. అసలు ఎదుటివారి గురించి ఆలోచించే అవకాశం ఎక్కడ దొరికింది? ఇప్పటివరకు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అంతా అతని ఆసక్తితోనే జరుగుతుంది. నాకు తెలియకుండానే నేను అతని మాయలో పడిపోయి నా భర్త ఎలా ఫీలవుతున్నారో కూడా ఆలోచించలేదు. ప్రతిదీ అతని కోరుకుంటున్నట్టుగానే జరిగిపోతుంది. ఇప్పుడు సమస్య కూడా ప్రత్యక్షంగా అతని వైపు నుంచి తలెత్తింది. సాటి ఆడదానిగా నాకు అతని భార్య పట్ల సానుభూతి కలుగుతుంది. మావారు కూడా ముఖాముఖి నిలదీసే రోజు వస్తుందేమోనని భయం పుట్టింది. ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉంది అని అన్నాను. ఏమిటది అన్నాడు. నువ్వు 1-2 నెలలు నాకు దూరంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి అని సూచించాను. లేదు లేదు, అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు?
కుదురుతుంది అని నేను దృఢ నిశ్చయం వ్యక్తం చేశాను. ఆ మాటకి వెంటనే అతను అరిచాడు. లేదు లేదు, నీకు దూరంగా ఉండే ఆలోచన కూడా చేయలేను. అది నావల్ల కాదు అని అన్నాడు. అతను విలవిల్లాడిపోతూ నా చెయ్యి పుచ్చుకున్నాడు. కాని నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. నీ భార్యను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఆమె అశాంతికి గురైనట్టు మావారు కూడా అశాంతికి గురయ్యే ఉంటారు. బయటపడకపోవడం ఆయన మంచితనం. మనం దూరంగా ఉండటం అన్నిటికీ మంచిదే అని అన్నాను. కొంపదీసి అంత పని చేయకు, నేను భరించలేను అని అల్లాడిపోతూ అతను అనగానే నేను ఆలోచనలో పడ్డాను. ఎంత సులభంగా దూరం ఉండాలని అనేశాను. నాకు అతని పట్ల ఏం ఆసక్తి, వ్యామోహం లేనట్టు తేలిగ్గా చెప్పేశాను. నిజానికి నన్ను వ్యామోహానికి గురిచేసింది అతనిగా. నాలో నెలకొన్న కొద్దిపాటి అశాంతిని ఆసరా చేసుకొని నన్ను ఆకట్టుకుంటూ అదును చూసి తన స్వాధీనం చేసుకున్నాడు. అతను కురిపించిన పురుష వాత్సల్యానికి, అనురాగానికి మైమరిచిపోయి సర్వస్వం అర్పించడమే కాదు, సర్వసంగ పరిత్యాగినయ్యాను. ఇప్పుడు అనిపిస్తుంది, ఇదంతా ఏమిటి, ఏం జరుగుతోంది, ఇందులో అతని భార్యదోషం ఏముంది? మా ఇద్దరి స్వయంకృతాపరాధానికి ఆమె బలైపోయింది. నా భర్తకు అన్యాయం జరిగింది. అయితే ఇంత జరిగాక నేను ఇప్పుడు శామ్యూల్కి దూరం కాగలనా? నాలో అంత ఆత్మస్థైర్యం ఉందా? తప్పదు, కొంతకాలం దూరం అవక తప్పదు. ఎందుకంటే నా మూలంగా తన భార్యకు అన్యాయం జరుగుతోందన్న అపరాధ భావం అతనిలోంచి తొలగిపోవాలి. ఎలాగో నేను నా భర్తకు చేసిన ద్రోహం క్షమర్హమైనది కాదు, ఎవరో క్షమించరు. నా నిర్ణయానికి అతను పిచ్చివాడిలా బెదిరిపోతూ నన్ను కౌగిలిలోకి తీసుకున్నాడు. చిన్నపిల్లలు తనకు ఇష్టమైన బొమ్మ ఎక్కడ పోగొట్టుకుంటాను నన్ను భయంతో అక్కున చేర్చుకుంటున్నట్టు నన్ను బిగ్గరగా అదుముకుంటున్నాడు. అతని వెర్రి చేష్టలతో నేను మరోసారి వణికిపోయాను. ప్రేమకు ఇది ఏ రూపం, ఇదేం కోరిక అని నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇక ఆ తర్వాత కొద్ది రోజుల కోసం మేము మా సొంత ఇంటికి వచ్చాము, శామ్యూల్కి చెప్పకుండానే. తెలిస్తే మమ్మల్ని రానివ్వడు. మేము బలవంతంగా వచ్చేయాలనుకున్న అతని యాచక దృక్కులు ఆపేస్తాయి. కానీ నేను ఆగదలచుకోలేదు. అతను తన కుటుంబంతో సంపూర్ణంగా గడిపే అవకాశం ఇవ్వదలిచాను. నా ఎడబాటును అతను తట్టుకోగలడా లేదా గమనించదలిచాను. దాంతో నన్ను ఎంత గాఢంగా కోరుకుంటున్నాడో తెలిసిపోతుంది. పైగా నన్ను నేను కూడా పరీక్షించుకోదలిచాను. ఇన్నాళ్లు అతని సాన్నిధ్యంలో పరవశించిపోయిన నేను ఆ వినియోగంతో నిశ్చింతగా ఉండగలనా లేదా అని ఆలోచించాను. మేము మా ఫ్లాటు చేరుకోగానే మా అలికిడి విని సుమిత పరిగెత్తుకొచ్చింది. ఎలా ఉన్నావే ముక్తా అని అంటూ గట్టిగా కౌగిలించుకుంది. ముందైతే వదులు, ఊపిరి ఆడడంలేదు అని అన్నాను నవ్వుతూ. ఆ వదిన ఇప్పుడు చెప్పు అని అంది. భేషుగ్గా ఉన్నాను. నీకలా అనిపించడం లేదా అని అడిగాను. నీ అల్లికల పని ఎలా నడుస్తోంది అని అంది. ఆమెకు ముందు నుంచే అనుమానంగా ఉంది. నేను కేవలం శామ్యూల్ కోసమే బనారస్ వెళ్లానని. అల్లికల సెంటర్ ఉత్తసాకే అని ఆమెకు అర్థమైంది. పర్వాలేదు, బాగానే నడుస్తుంది. ఇప్పుడు వేసవి కదా, చలికాలం పికప్ అవుతుంది. సరేగాని నువ్వెలా ఉన్నావో చెప్పు అని అడిగాను. ఏదో ఇలా ఉన్నాను. నువ్వు లేకపోవడంతో నాకు చాలా బోర్గా ఉంది. నీ అంత చనువుగా నాతో ఇంకెవరు ఉండరుగా అని సుమిత దీనంగా చెబుతుంటే నాకు కూడా బాధగానే అనిపించింది. నాక్కూడా ఆమె ఒక్కతే చేదోడువాదోడు. పరస్పరం కష్టసుఖాలు చెప్పుకునేవారం. కానీ కొన్నాళ్లుగా శామ్యూల్ నా జీవితంలోకి ప్రవేశించడంతో అబద్ధాలు, మభ్యపెట్టడం అలవాటైపోయింది. మీరు ఫ్రెష్ అవ్వండి, ఇవాళ మా ఇంట్లోనే భోజనం చేయండి, మీరు ఇష్టపడే వంట చేస్తాను అని చెప్పి సుమిత వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే ఇల్లంతా తిరిగి చూశాను. ఎన్నో ఏళ్లైనట్టు అనిపిస్తోంది ఆ ఇల్లు వదిలేసి. ఇల్లంతా సాలెగుళ్ళు బూజు పట్టి, దుమ్ము పట్టి అస్తవ్యస్తంగా ఉంది. ఏంటి దుస్థితి చూసి మనసు కుంగిపోయింది. ఎంత నీటుగా ఉంచేదాన్ని ఇంటిని. ఎంత కలగా ఉండేది, ఇవాళ నిర్మానుషంగా, నిస్తేజంగా కనిపిస్తోంది. ఆ దుర్దశను చూసి మా నాన్నమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. ఇల్లాలు లేని ఇల్లు దెయ్యాల కొంప అని. అది అక్షరాల నిజమనిపిస్తుంది. ఇల్లంతా శుభ్రం చేయసాగాను. మా వారు కూడా ఇల్లు సర్దడంలో నాకు సహకరించసాగారు. బరువైన సామాగ్రిని జరపడంలో, వాటిని యథాస్థానంలో అమర్చడంలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. బనారస్లో ఇలాంటి బేబీ ఆయన పట్టించుకునేవారు కాదు. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.